Hey everyone, welcome back to my channel. If this is the first time you're watching my face, then hi, my name is Manju and I do videos related to fashion, beauty and lifestyle. So if you're interested in any of the content, then make sure you hit the subscribe button. Today's video, నేను already ఒక short video post చేశాను regarding outfit from scratch for my best friend అని చెప్పేసి, and I got lot of engagement for that video. So I thought I'll do a full length video wherein I'll give all the details. నేను మెటీరియల్ ఎక్కడ తెచ్చాను, ప్రైస్ ఎంత అయింది, స్టిచ్చింగ్ ఎంత అయింది, ఓవరాల్ అవుట్ఫిట్ ఎలా అయింది అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. రైట్ నౌ లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. ఫస్ట్ నేను మెటీరియల్ ఎక్కడ తీసుకొచ్చా అంటే ఐ వెంట్ టు నార్సింగ్. సో నేను గచ్చిబౌలి అవుట్లెట్కి వెళ్ళాను. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ పర్చేసింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ దేర్. సో అది కూడా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయాలి కాబట్టి మెటీరియల్స్కి అక్కడికి వెళ్ళాను. మాకుండే రిఫరెన్స్ వేరే. సో ఐ థాట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ లైక్ దిస్, బట్ ఆ మెటీరియల్ మాకు సెట్ అవ్వలేదు. సో సిన్స్ అది సెట్ అవ్వలేదు కాబట్టి నేను అట్లా స్కర్ట్స్ కోసం సర్చ్ చేస్తూ ఉన్నా. అండ్ దెన్ ఐ ఫౌండ్ వన్ మెటీరియల్ విచ్ ఈస్ ఇన్ గోల్డ్ కలర్. యూ మస్ట్ హ్యావ్ ఆల్రెడీ సీన్ దట్ ఇన్ ద షార్ట్స్ వీడియో. ఆల్రెడీ బొటీక్ ఆమెతో మాట్లాడాను. షీ టోల్డ్ మీ ఎన్ని మీటర్స్ తీసుకోవాలి, స్కర్ట్ కి ఎంత తీసుకోవాలి, బ్లౌజ్ కి ఎంత తీసుకోవాలి, దుపట్టా ఏంటి, మొత్తం తను నాకు ఆల్రెడీ చెప్పింది. స్కర్ట్ అండ్ బ్లౌజ్ కి కలిపి 6 మీటర్స్ తీసుకున్నాను. వీఆర్ వెరీ స్పెసిఫిక్ అబౌట్ ద దుపట్టా. దుపట్టా అయితే మాకు కట్ వర్క్ వచ్చేదే కావాలన్నమాట. మనం ఎయిదర్ 2 వేస్ చేయొచ్చు. 1 మనం ఆ కట్ వర్క్ చేయించాలి. దుపట్టా తీసుకొని కట్ వర్క్ చేయించాలంటే చాలా ప్రైస్ పడుతుంది, ప్లస్ టైం కూడా పడుతుంది. అండ్ సెకండ్ ఆల్రెడీ కట్ ఉన్నది తీసుకోవాలి, లేదంటే కట్లెస్ తీసి నార్మల్ ప్లెయిన్ దుపట్టాకి అటాచ్ చేయాలి. కాకపోతే అక్కడ లేస్ నేను సర్చ్ చేసా, లేస్ అంత బాగాలేదు. సో మాకు ఆల్రెడీ కట్ ఉన్న దుపట్టా దొరికింది ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ షేప్ లో. సో ఇది దొరకగానే సో ఫస్ట్ దుపట్టా అయితే ఫిక్స్ అయిపోయాను. దుపట్టాకి ఏది సెట్ అవుతుంది అని చూస్తే ఆ గోల్డ్ కలర్ స్కర్ట్ ఈస్ బెటర్ అనిపించింది. సో అందుకే నేను అది 6 మీటర్స్ తీసుకున్నాను. ఇది 2 మీటర్స్ తీసుకున్నాను. ప్రాబ్లం ఏంటంటే ఈ దుపట్టా ఆల్రెడీ నేను స్టిచ్చింగ్ ఇచ్చేసాను. నాకు కట్ ఉందన్నమాట దుపట్టాకి, అది నేను చూసుకోలేదు. ఇది ఎంత ఫాస్ట్ గా రెడీ అయితే నేను అంత ఫాస్ట్ గా యూఎస్ కి కొరియర్ చేయగలను. సో నేను ఏం చెప్పా అంటే అది కట్ చేసి ఏమైనా చేయడం అవుతుందా అని అడిగాను. సో వాళ్ళు కట్ అయితే చేసేసారు, బట్ కట్ చేసిన తర్వాత దుపట్టా అనేది షార్ట్ అయిపోయింది. సో షార్ట్ అవ్వడం వల్ల ఏం చేసామంటే వీ హ్యావ్ అటాచ్ సంథింగ్ లైక్ దిస్. ఇవి ఎండింగ్ కి అటాచ్ చేయడం వల్ల దుపట్టా లెంత్ అనేది పెరిగింది. సో ఇన్ కేస్ మీకు కూడా ఎప్పుడైనా ఇలా దుపట్టా ప్రాబ్లం వస్తే, లైక్ అక్కడ ఇష్యూ ఉంది, డ్యామేజ్ అయింది అంటే అది కట్ చేసినప్పుడు షార్ట్ అయితే ఇలాంటివి ట్రై చేయండి. ఇవి అటాచ్ చేయడం వల్ల దుపట్టా కొంచెం లాంగ్ కనిపిస్తుంది. వన్స్ మెటీరియల్ వెళ్ళిపోయిన తర్వాత తను నాకు అన్ని ఫొటోస్ పంపిస్తూ ఉంటుంది. సో అందులో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఐ థాట్ దిస్ గివ్స్ అ బెటర్ లుక్ టు ద దుపట్టా. సో ఇది యాడ్ చేసిన తర్వాత దుపట్టా కొంచెం లెంతీగా కనిపించింది. బ్లౌజ్ కూడా ఇదే కలర్ కావాలని చెప్పాము. అంటే కింద గోల్డ్ వస్తుంది, పైన ఈ కలర్ బ్లౌజ్ అండ్ ఈ కలర్ దుపట్టా వస్తుంది. స్కర్ట్ లో ఉన్న 2 మీటర్స్ ని డై చేయించి బ్లౌజ్ కింద స్టిచ్ చేయించాలి అనుకున్నాం. కాకపోతే ఇక్కడే ఒకటి అయింది. 2 మీటర్స్ ఏదైతే ఉందో అది డై చేయగానే అది ఇలా అయిపోయింది అనమాట ఈ కలర్ లో. సో నాకు ఈ కలర్ అస్సలు నచ్చలేదు. ఇట్ బికేమ్ సంథింగ్ లైక్ టొమాటో రెడ్. దుపట్టాకి దీనికి అసలు లింకే లేదనమాట. కొంచెం కూడా అంతే సెట్ అవ్వలేదు అనిపించింది. మీరు ఆల్రెడీ పర్చేస్ చేసినప్పుడే ఇది డయబుల్ ఫ్యాబ్రిక్ అని అడగొచ్చు. నేను కూడా అడిగా, వాళ్ళు డయబుల్ అనే చెప్పారు. దిస్ ఈజ్ అ డయబుల్ ఫ్యాబ్రిక్. కాకపోతే దీని మీద గోల్డ్ ఫినిష్ ఉండడం వల్ల టోటల్ మిక్స్ అండ్ మ్యాచ్ అయిపోయింది. సో మొత్తానికి ఈ కలర్ అయితే బయటకు వచ్చింది. ఇది మాకు నచ్చలేదు. సో నేను ఏం చేసా అంటే ఇది వదిలేమని చెప్పా. కాకపోతే దీనికి అప్పటికి డోరీస్ కూడా కొన్ని గోల్డ్ కలర్ డోరీస్ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ ఈ గోల్డ్ వేద్దామని చెప్పి నేను ఆమెని తీసుకోమన్నా. ఆల్రెడీ ఈ గోల్డ్ కలర్వి తీసుకున్నారనమాట. కాకపోతే బ్లౌజ్ ఇలా వచ్చింది తర్వాత ఐ వాజ్ లైక్ జస్ట్ లీవ్ ద బ్లౌజ్. ఆ బ్లౌజ్ వదిలేసి వేరే మెటీరియల్ తీసుకోమన్నాను. ఫస్ట్ ఈ స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ప్రైస్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. సో తను మళ్ళీ స్టోర్కి వెళ్ళి ఆ దుపట్టాకి సరిపోయే బ్లౌజ్ తీసుకుంది. బై ద వే ఇవి టిష్యూ మెటీరియల్ అనమాట. మనం చూసే లెహెంగా మెటీరియల్ అండ్ బ్లౌజ్ మెటీరియల్ రెండు టిష్యూ మెటీరియల్. సో సెకండ్ టైం వెళ్ళి తను స్క్రీన్ మీద చూపిస్తాను ఆ మెటీరియల్ అయితే తీసుకుంది బ్లౌజ్ స్టిచ్ చేయడానికి. అది కొంచెం సెట్ అయింది అనిపించింది. నెక్స్ట్ ఏమైందంటే నేను ప్రియాకి ఒకసారి రిఫరెన్స్ పంపించాను. ప్రియా అంటే ఎవరో కాదు, నా ఫ్రెండ్ గైస్. తనకు ఒకసారి పంపిస్తే అది గోల్డ్ కలర్ డోరీస్ వద్దని చెప్పింది. పింక్ బ్లౌజ్ కాబట్టి మళ్ళీ పింక్ కలర్ డోరీస్ తీసుకోమన్నాను. సో ఇంత ఇష్యూ అయింది కాబట్టి మా అవుట్ఫిట్ కొంచెం ప్రైస్ ఎక్సీడ్ అయింది. కాకపోతే మీరు ఫస్ట్ ప్లేస్లోనే రైట్ బ్లౌజ్, రైట్ డోరీ కరెక్ట్గా తీసుకొని ఉంటే మీకు ఒక 1000 రూపీస్ అలా డిడక్ట్ అయ్యేది. ఇప్పుడైతే లెట్స్ టాక్ అబౌట్ ద ప్రైస్. గోల్డ్ 6 మీటర్స్ అండ్ దుపట్టా 2 మీటర్స్ మాకు అరౌండ్ 3000 పడింది. స్టిచ్చింగ్ కి 3000 ఇచ్చా. డిఫాల్ట్ స్టిచ్చింగ్ కి 3000. కాస్ట్ ఇందులో ఉన్నాయి గైస్, ఒకసారి చూస్తాను.
సో ఇక్కడికే మనకి ఆల్మోస్ట్ 6000 అయిపోయింది. డైకి 200 తీసుకున్నారు. అంటే డై యూజువల్గానే మీకు 200 to 300 పడుతుంది. అలా ఉన్న క్లాత్ అయినా కూడా మీకు కావాల్సిన కలర్లోకి చేంజ్ చేసుకోవచ్చు. దీనికి డై చేయడానికి 200 అయింది. 20 + 680 రూపీస్, 1100 పే చేసాము. ఎక్స్ట్రా బ్లౌజ్ పీస్కి పర్ల్ వచ్చింది కదా దుపట్టాకి, అది అండ్ 2 లట్కన్స్ కోసం ఇంకా డైబుల్ ఫ్యాబ్రిక్, ఇవి 1100 ఎక్స్ట్రా అయింది. సో గైస్ ఇట్స్ అరౌండ్ 7100. సో మనకి 7100లో టోటల్గా ఈ అవుట్ఫిట్ రెడీ అయింది. ఇది మా ప్రిఫరెన్స్ బట్టి ఇలా అయింది. ఇన్ఫ్యాక్ట్ మీరు అదే గోల్డ్ స్కర్ట్ని గోల్డ్ బ్లౌజ్లా కుట్టించుకొని ఉంటే మీకు ఎక్స్ట్రాస్ ఏం పడేవి కాదు. వుడ్ హ్యావ్ సేవ్డ్ అరౌండ్ 800 to 900. ఇక్కడ కట్ డౌన్ చేసి ఉంటే మీకు కొంచెం ప్రైస్ మిగిలేది. అండ్ స్టిచ్చింగ్ కూడా ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళకు ఉంటుంది. నాకు ఈమె దగ్గర చేయించుకోవాలనిపించింది, నాకు తను ప్రిఫరెన్స్. సో నేను 3000 చెప్పినా కూడా ఇచ్చేసాను. మీకు 1400లో చేసే వాళ్ళు ఉంటారు, 2000లో చేసే వాళ్ళు ఉంటారు, 2500లో చేసే వాళ్ళు ఉంటారు. అది మీ ప్రిఫరెన్స్. నాకైతే షీ మేడ్ ఎ రియలీ గుడ్ జాబ్, నాకు నచ్చింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద అవుట్ఫిట్ డీటెయిల్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్. ఆల్సో గైస్ నేను క్యాన్ స్కర్ట్లో పెట్టించలేదు, ఇలా సపరేట్గా తీసుకున్నాను. ఇది క్యాన్. సో ఇలా ఎందుకు తీసుకున్నా అంటే ఇది మీరు ఏ స్కర్ట్ మీద అయినా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, అందులో క్యారీ చేసే కంటే. సో మీరు మీ టైలర్ని కూడా అడగొచ్చు, ఇలా సపరేట్గా ఇమ్మంటే ఇస్తారేమో. సో ఇదైతే సపరేట్గా తీసుకున్నాను. ఇది క్యాన్. ఇది ఏ స్కర్ట్ కింద వేసుకున్నా కూడా మీకు ఆ గేరా అనేది వస్తుంది. ఐ ఫర్గాట్ టు సే హౌ వి గేవ్ ద మెజర్మెంట్స్. సో బేసిక్గా నా ఫ్రెండ్ యూఎస్ నుంచి వీడియో కాల్ చేసి మెజర్మెంట్స్ అన్ని తనకి చెప్పేసింది. దాన్ని బట్టి తను స్టిచ్ చేశారు. బేసిక్ ప్లస్ పాయింట్ ఏంటంటే తనది నాది ఒకటే సైజ్. సో నేను వేసుకొని చూసినా కూడా ఇట్ విల్ బి ద సేమ్. దట్స్ వన్ ప్లస్ పాయింట్. సో ఇది నాకు కరెక్ట్గా సరిపోయిందంటే తనకి కరెక్ట్గా సరిపోతుంది. నౌ లెట్స్ సీ హౌ ద అవుట్ఫిట్ టర్న్డ్ అవుట్. దిస్ ఈస్ ద స్కర్ట్. సో ఇట్స్ అ గోల్డ్ కలర్ స్కర్ట్ యాజ్ ఐ సెడ్. అండ్ ఇది ఫుల్ లెంత్ వస్తుంది. కింద మనకి ఇది కూడా వచ్చింది ఇలా డిజైన్. అండ్ ఇక్కడ ఎలాస్టిక్ అండ్ ఇలా ఇచ్చారనమాట విత్ జిప్. ఫ్రిల్స్ చాలా ఇచ్చారు. క్యాన్ లేకపోయినా కూడా గేరా చాలా ఎక్కువ వస్తుంది. సో దిస్ ఈజ్ హౌ ద స్కర్ట్ ఈజ్. యాజ్ ఐ షోడ్ దిస్ ఈజ్ ద దుపట్టా. ఇది మొత్తం పింక్ కలర్ వచ్చి చిన్న ఇట్లా డిజైన్ వస్తుంది. ఈజ్ ద బ్లౌజ్. ఇది మనం సెకండ్ టైం తీసుకున్న మెటీరియల్ అనమాట. ఇది కూడా టిష్యూ క్లాతే. దీన్ని స్వీట్ హార్ట్ నెక్ అంటారు అనుకుంటా. సో ఆ నెక్ వచ్చి ప్యాడింగ్స్ కూడా ఇచ్చారు. బ్యాక్ సైడ్ మాత్రం ఇలా డీప్ నెక్ వస్తుంది. సెకండ్ టైం యాడ్ చేసిన పింక్ డోరీస్ అనమాట. సో దిస్ ఈజ్ ఓవరాల్ బ్లౌజ్. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో వర్క్ ఉంటుంది. సో ఇట్స్ రియలీ గుడ్ మెటీరియల్. చాలా షైనీగా కూడా ఉంది. ఈ గోల్డ్ ఫినిష్ రావడం వల్ల స్కర్ట్తో కరెక్ట్గా సింక్ అయింది. This is the outfit. I hope you all like this outfit. Future లో ఇంకొన్ని అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచెస్ చేయడానికి ట్రై చేస్తాను. కమింగ్ టు ద టైలర్స్ డీటెయిల్స్, తను జబర్దస్త్ డి షోస్ కూడా అవుట్ఫిట్ డిజైన్ చేస్తుంది. యూ కెన్ కాంటాక్ట్ దెమ్ త్రూ ద ఇన్స్టాగ్రామ్ పేజ్. ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ ట్రై ఆన్ హాల్ ఇన్ దిస్ వీడియో, ఎందుకంటే లాంగ్ ఫార్మేట్లో నేను స్కర్ట్ చూపించినా కూడా అదంత క్లియర్గా కనిపించదు. ఐ పోస్ట్ అ షార్ట్ వీడియో. సో వెళ్ళి నా యూట్యూబ్లో షార్ట్స్ ఫార్మాట్ ఉంటుంది కదా, అందులో మీరు ఈ వీడియో పోస్ట్ అయిన తర్వాత చూస్తే యూ విల్ గెట్ ద షార్ట్ ఫార్మాట్. యూ కెన్ సీ హౌ దిస్ అవుట్ఫిట్ లుక్స్ ఆన్ మీ అండ్ ఐ రియలీ లవ్ ఇట్. నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను గైస్. It's amazing. I love it. That's the information that I wanted to share in this video. Thanks for watching this video. If you like this video, please like, share, comment and subscribe to my channel. And I'll be back again with next video. Until then,